ఎన్నికల విధుల శిక్షణకు రాని ఉద్యోగులు 40 మంది జీహెచ్ఎంసీ అధికారులపై ఈసీ కొరడా. వివిధ శాఖల అధికారులతో తెలంగాణ సీఎస్ సమీక్ష. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశం. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దూకుడు. అరవింద్, కవిత రైతులను మోసం చేశారన్న సీఎం. రేవంత్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. కాంగ్రెస్ వచ్చింది, కరువు మొదలైంది అన్న హరీష్ రావు. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల మీటింగ్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ చంద్రబాబు పర్యటన. ప్రజాగళం సభల్లో ప్రసంగించనున్న టీడీపీ అధినేత. ఇవాళ నామినేషన్ వేయనున్న జనసేనాని. పిఠాపురం, పాదగయ వరకు ర్యాలీగా రానున్న పవన్ కళ్యాణ్. అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ మరో జాబితా విడుదల. తాజాగా 38 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు. నేడు హనుమాన్ జయంతి వేడుకలు. తాన్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాట్లు. పైసల కోసమే మెగా కుటుంబం పార్టీ పెట్టింది. పవన్ సభలకు వచ్చే జనం ఓటు వెయ్యరన్న పోసాని. రామరాజ్యం రావాలంటే మరోసారి మోడీ ప్రధాని కావాలి. రామాలయ నిర్మాణం మోడీ వల్లే సాధ్యమైంది అన్న డీకే అరుణ. తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడి. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. సీబీఐ కేసులో మే 2న తీర్పు వెలువరించనున్న కోర్టు. హైదరాబాద్ లో మద్యం ప్రియులకు షాకింగ్ వార్త. ఇవాళ నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్. కేబీఆర్ పార్కులో యువతిని వెంబడించిన యువకుడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు. కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం. పౌర్ణమి వెన్నెల కాంతుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీ. ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోందన్న ప్రధాని. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్. ఓట్ల కోసమే ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డులు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బీజేపీ హయాంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం. కాషాయ నేతలు వివరణ ఇవ్వాలన్న సచిన్ పైలట్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోడి. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవం. మాల్దీవుల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ విజయం. అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజు మరోసారి బాధ్యతలు. ఉపాధ్యాయ నియామక రద్దుపై స్పందించిన బెంగాల్ సీఎం. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్న మమతా బెనర్జీ. తైవాన్లో మళ్లీ భూ ప్రకంపనలు. 9 నిమిషాల వ్యవధిలో 5 సార్లు కంపించిన భూమి.